కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అని చెప్తూ ఇప్పుడు ఫస్ట్ మన ఎవరు మాట్లాడబోతున్నారు చెప్పండి? ఇంకెవరు? నట సార్వభౌమ జబర్దస్త్ నుంచి స్టార్ట్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయారు గెటప్ శ్రీను గారు. కమాన్ గెటప్ శ్రీను గారు ఒక్కసారి ఓ వేసుకోండప్పా. ఆయన మైక్ లాగడానికి ఆల్రెడీ రెడీగా ఉన్నారు. మైక్ ఇవ్వట్లేదు నేను అప్పుడే. సార్ మీకు మైక్ అవసరం లేదు, ఏం అవసరం లేదు సార్. ఎంత బ్యూటిఫుల్ సార్. రెడీయా? ఓవర్ టు యూ. హలో ఎంఐడిఎస్, ఎలా ఉన్నారు అందరూ? చాలా చాలా సంతోషం. ఈరోజు మన రాకాస టీంతో మేమందరం ఇక్కడ రావడం, ఇక్కడ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ April 3 మా సినిమా రిలీజ్ కాబోతుంది. డెఫినెట్గా మీకు నచ్చే ఎలిమెంట్స్ అన్నీ మా సినిమాలో ఉన్నాయి. ఫ్యాంటసీ ఉంది, కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా మీ అందరికీ నచ్చిన మా డిడి అలియాస్ వీరు ఈరబాబు ఉన్నాడు. వీరబాబు గురించి చెప్పాలంటే ఈ సినిమాలో చాలా అద్భుతంగా చేశారు. అండ్ ఆయనతో పాటు ఈ సినిమా అంతా నేను కంటిన్యూస్గా క్లైమాక్స్ వరకు ఉంటాను అనమాట. అండ్ అలాగే మా నయన్ సారిక గారు, ఆవిడ రోల్ కూడా, ఆవిడ యాక్టింగ్ కూడా దీంట్లో చాలా బాగుంటుంది. మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తారు. అండ్ మా మానస శర్మ గారు ఈ సినిమా స్క్రిప్ట్, డైరెక్షన్, ఎవ్రీథింగ్ ఆవిడే. సో చాలా బాగా రాసుకున్నారు, చాలా బాగా డైరెక్షన్ చేశారు ఆవిడ. సో చాలా బాగా చేశారు. సో ఈ సినిమాలో అందరూ అనుదీప్ గారు మ్యూజిక్, రాజు గారు డిఓపి గారు, వీళ్ళందరూ కూడా చాలా చాలా అద్భుతంగా చేశారు. మేమందరం ఇంత బాగా చేయడానికి గల కారణం, వాళ్ళకి కావాల్సిన వనరులు కావాలంటే, రిసోర్సెస్ కావాలంటే అవన్నీ ఎప్పుడు ఏవి కావాలంటే అవి ఇచ్చి ఇంతవరకు ఇక్కడ మదనపల్లి MITS వరకు వచ్చామంటే దానికి కారణం మా నిహారిక గారు, మా ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, తిరుపతి బాలాజీ, తిరుపతి అంకన్న సాక్షిగా చెప్తున్నాను, ఈసారి కనుక ఇంకొక హిట్ ఇచ్చేస్తే గడ్డం పెరగట్లా నాది అసలు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ MITS యాజమాన్యం అందరికీ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ టీజర్ లాంచ్ ఈవెంట్కి ఇక్కడ ఇవన్నీ కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఇప్పుడు ఓవర్ టు మీకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గెటప్ శ్రీను గారు. సో ఇప్పుడు మన తెలుగింటి అమ్మాయి నయన్ సారిక మాట్లాడుతుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు ప్లీజ్ ఎవ్రీబడీ. సో బ్యూటిఫుల్. ఒక సీక్రెట్ తర్వాత చెప్పండి, ఓకే? మీ బ్యూటీ సీక్రెట్. హలో MITS, హాయ్ గాయ్స్. ఈరోజు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే MITS ద్వారా మా ట్రైలర్ లాంచ్ చేశారు అందుకే. అండ్ అసలు ఆ క్రేజీ ఎనర్జీ అసలు మామూలుగా లేదు. ఏం తింటున్నారు మీరు ఈరోజు? ఏం తిన్నారు మీరు? ఎంత ఎనర్జీ అసలు, ఎలా? వామ్మో, ట్రైలర్ నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. అలాగే మూవీ కూడా నచ్చుతుంది. కానీ ఈరోజు లైక్ ట్రైలర్ మూవీ గురించి అయితే టీం మొత్తం మాట్లాడతారు. కానీ ఈరోజు నేను మదనపల్లి గురించి మాట్లాడాలి. సో మదనపల్లికి రావడం ఇది నా ఫస్ట్ టైం ఈరోజు, ఓకే? సో శ్రీను గారు నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనమాట. సో నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఎంతమంది ఫుడీస్ ఉన్నారు ఇక్కడ? అవును. సో నాకు ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టం. సో అందులో డెజర్ట్ అంటే పిచ్చిగా నచ్చుతుంది నాకు. సో చాలా స్వీట్ టూత్. సో శ్రీను గారు చెప్పారు నాకు ఇక్కడ మదనపల్లి మైసూర్ పాక్ అంట చాలా బాగుంటుంది. ఏంటి అసలు మామూలుగా ఈరోజే ట్రై చేస్తా నేను. అండ్ ఏంటి కొంచెం చాలా ఫేమస్ ఉల్లిపాయలు మార్కెట్ అంట, చాలా ఫేమస్, వరల్డ్ ఫేమస్ అంట ఏషియాలో. ఇది కూడా చెప్పారు శ్రీను గారు, ఇది కూడా చెప్పారు నాకు, మీరు చాలా డైవర్ట్ చేస్తారని. లైక్ మీరు ఉల్లిపాయలు కాదు టమాటో అని చెప్తారని. కానీ నేను నమ్మను, నేను శ్రీను గారితో నమ్ముతా. కాదా? అండ్ 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 ఇంకొకటి అంటే నాకు ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ మా పింక్ ఎలిఫెంట్ లాగా ఎలిఫెంట్ హిల్స్ కూడా ఉంది కదా.
నేను వెళ్తాను, రేపు వెళ్తాను కదా, అంతే అంతే అంతే. అండ్ యా, వన్ మోర్ థింగ్, హీ సెడ్ సంథింగ్, సమ్ ఫేమస్ పర్సన్ ఇక్కడ పుట్టారని చెప్పారు. రామస్వామి గారు అంటే చాలా చాలా గ్రేట్ పర్సన్ కదా. ఏంటి మీ ఎనర్జీ అసలు లేదు ఏంటి? మదన్పల్లి గురించి ఇంత మాట్లాడాను నేను, లేదా? పాప ఒకసారి ఇట్రా. ఏం పేరు అన్నావు? రామస్వామి గారు అంట. ఎవరు శ్రీను? రామస్వామి. ఆ ఎలిఫెంట్ హిల్స్ ఏంటి? అసలు మదన్పల్లిలో మైసూర్ పాక్ ఏంటి శ్రీను? తర్వాత చెప్తానండి. అసలు ఫస్ట్ చెప్పా రామస్వామి ఎవరు? ఏంటి రామస్వామి అంటే మా నాన్నగారి పేరు. పాపా ఆయనది మదన్పల్లి. కాదు, ఇంటి పేరు బొడ్డుపల్లి. శ్రీని గారు నేను నమ్మాను. మీరు డైవర్ట్ చేస్తారని చెప్పానా? మీరు ఉల్లిపాయలు అనగానే టమాటాలు అని చెప్తారు నాన్న. వాళ్ళు చేశారా యాజ్ ఇట్ ఈస్గా? కదా, అవునా కదా? మీకు ప్రాక్టీస్ చేయించడం లేదా మంచిగా నీట్గా? చెప్పాను కదా అన్నీ. సారీ గైస్. నేను ఎప్పుడు నిజాలు చెప్తావా కదా? అరే అన్నా ఎప్పుడా ఎసారో చెప్పరా చిటి. అరే ఏ చేయనట ఇది? నిజంగా ఉల్లిపాయలు లేదా? ఉల్లిపాయలు ఏషియాస్ బిగ్గెస్ట్ మార్కెట్ ఇక్కడ ఉంది, ఉల్లిపాయల మార్కెట్. అదే కూడా చెప్పా, అదే ఉంది. అమ్మ లేదు, అలా అంటే కొడతారు. మదన్పల్లిలో అన్ని స్వీట్లు ఫేమస్. మైసూర్ పాక్ అనేది మైసూర్కి ఫేమస్. ఓకేనా? అదే డౌట్ వచ్చింది నాకు, కానీ ఓకేనా? ఇక్కడ ఇక్కడ నమ్మాను. నమ్మకూడదు, అది ఫస్ట్ లెసన్ మనకి. ఇంకోటి ఏంటంటే మదన్పల్లిలో చంపేస్తారా పిల్లల్ని? మదన్పల్లిలో ఫేమస్ టమాటాలు, ఆనియన్స్ కాదు. ఓకేనా? ఆనియన్స్ ఎక్కడ ఫేమస్? సోలాపూర్, మీ ఊర్లో ఫేమస్. అది తెలుసు, విన్నాను, కానీ వీళ్ళు చెప్పారు. ఈయన నమ్ముతావేంటమ్మా? He said that onions, ఉల్లిపాయలు సోలాపూర్లో ఫేమస్, కానీ మదన్పల్లిలో ఏషియాస్ లార్జెస్ట్ సరే, మార్కెట్ ఓకే అంట. ఓకే. ఇంకోటి ఏంటంటే మనం పింక్ ఎలిఫెంట్ కాబట్టి ప్రతి చోటు ఎలిఫెంట్ ఉంది అనుకోకూడదు. ఇక్కడ ఫేమస్ ఎలిఫెంట్ హిల్స్ కాదు, హార్స్లీ హిల్స్. ఓకే? అమ్మ ఇంకోటి మదన్పల్లికి ఫేమస్ ఏంటి? రామస్వామి, సంజయ్ అది రామస్వామి కూడా కాదమ్మా, జిడ్డు కృష్ణమూర్తి గారు. ఓకే ప్లీజ్ ప్లీజ్, కొంచెం అమాయకురాలు కానీ యాక్టింగ్ చాలా బాగా చేసింది గైస్. మీరు దీన్ని బట్టి చేశారని అనుకుంటున్నాను నేను. ఎంజాయ్ చేశారని ఒక మాట అనేస్తే మాకు సాటిస్ఫాక్షన్. ఓకే, థ్యాంక్ యూ. అంటే మీరు అలా గ్యాప్ ఇస్తే మాకు టెన్షన్ వస్తుంటుంది మధ్యలో. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదైతే ఎంజాయ్మెంట్ ఇప్పుడు స్టేజ్ మీద చూస్తున్నారో ఆ ఫన్ కానీ కింద కానీ మా ఏవిల్లో కానీ ద ఫన్ దట్ యుర్ ఆల్ సీయింగ్ 100% ఇది సినిమాలో ఉంటుంది, 100 times ఎక్కువ ఉంటుంది. ఇది నా గ్యారంటీ. నేను ఎప్పుడు నా సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు మాట చెప్తానండి. నా సినిమాలో మెసేజ్లు ఉండవండి. మెసేజ్లు ఏమైనా ఉంటే మీ అందరికి వాట్సాప్లో పంపిస్తాను నేను. సినిమాలో మాత్రం 100% ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. April 3rd గుడ్ ఫ్రైడే అన్నారు. మాకు ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ ఫ్రైడే. వీఆర్ రియలీ బ్యాంకింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. సారీ జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం మనం. సారీ అంటే ఈసారి వీరబాబు ఫ్రమ్ యూఎస్ కదా, కొంచెం క్యారెక్టర్ మర్చిపోయాను నేను. నేను కాలేజీకి వస్తే మాత్రం నేను డీడీనేనండి, మీరు అలాగే గుర్తుపెట్టుకోవాలి నన్ను. అంతే, అస్సలు మనకి ఇంగ్లీష్ ఇవన్నీ వద్దు. సో థ్యాంక్ యూ. వాళ్ళందరికీ వాటర్ బాటిల్ ఇచ్చండి అమ్మా, చాలా అలసిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి మమ్మల్ని రానిచ్చినందుకు, ద ఎంటైర్ ఫ్యాకల్టీ, MITS కాలేజ్, ఆల్ ద డిగ్నిటరీస్, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా వాటర్ బాటిల్స్ ఇచ్చారని అనుకుంటున్నాను, ఎందుకంటే మాకు రాగానే మాకు ఇవ్వలేదు. జస్ట్ కిడింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. దిస్ ఇస్ ఎంత పెద్ద ఈవెంట్ మా కాలేజ్ కూడా చేయలేదు. ఇక్కడికి వచ్చి చదవాల్సిందే అనిపించింది డిగ్రీ. పర్లేదండి, సో ఓకే, ఈసారికి ఇలా కానిచ్చేద్దాం. ప్రతి సినిమాకి ఇక్కడికే వస్తాను నేను. నాకు ఈ ఎనర్జీ నచ్చింది. నాకు మీరు కావాలి, మీ ఎనర్జీ కావాలి, మీరందరూ మా సినిమా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. ఓ లేడీస్ ఉన్నారా? మరి మా బాయ్స్ ఎనర్జీ ముందు మీ ఏం కనపడట్లేదు, సరిపోదు. లేడీస్ కమాన్. అది April 3rd రా. 10,000 మంది. మీ స్టూడెంట్స్ 10,000 మందా? ఏమండి, 10,000 కంటే ఒక్క టికెట్ తక్కువ తెగినా నేనేం చేయలేను. ఏం చేస్తాను నేను? ఇంకా ప్రమోషన్ చేస్తాను, మీ ఫోన్ల మీద వచ్చేస్తాను, మీరు వద్దనుకున్నా వినపడతాను, కళ్ళు మూసుకున్నా కనపడతాను, అంతే. నాకు అది పిచ్చి. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎంజాయ్ చేసాం మేము. ఇంకొంచెం కంటిన్యూ చేయాలి ఉంది, బట్ ఐ థింక్ ఇంకా ప్రోగ్రామ్స్ చాలా ఉన్నట్టున్నాయి. నో వాళ్ళని వెయిట్ చేయించే ఇష్టం లేదు. నాకు కూడా సాగర్ అన్న పాడతానే వెయిటింగ్ ఇందాక నుంచి. థ్యాంక్ యూ సో మచ్ MITS ఫర్ హ్యావింగ్ అస్ హియర్.
ఏప్రిల్ 3 రాకాస రాబోతుంది. గుర్తుపెట్టుకోండి, 100% ఎంటర్టైన్మెంట్. సంగీత్ అంటే ఎంటర్టైన్మెంట్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శోభన్ గారు. గుడ్ ఈవినింగ్ మదన్పల్లి, ఎలా ఉన్నారు? బాబోయ్ సూపర్ ఎనర్జీ. మేము సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి చేస్తున్న వన్ ఆఫ్ ద బెస్ట్ పని ఏంటంటే మదన్పల్లిలో MITSలో మా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పెట్టుకోవడం. ఇంత క్రౌడ్ మేము హైదరాబాద్లో ఎక్కడ పుల్ చేస్తామండి ఈ ఎనర్జీ తోటి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఎనర్జీ దట్ యు గైస్ ఆర్ బ్రింగింగ్ ఇన్. ఇది అదిరిపోయే కాలేజ్ లాగా ఉంది. మీ అందరి యంగ్ ఎనర్జీ చూస్తుంటే ఏమన్నారండి, మన్మధులు ఫేమస్సా? చదువు కాదు మనకి, ఫస్ట్ చదువుకోండి ఫస్ట్, సరేనా? లేదు, చేతులు బాగా కనపడుతున్నాయి. ఓకే, బట్ లవ్లీ ఎనర్జీ గైస్. ఐ రియలీ హోప్ మా టీజర్, మా ట్రైలర్, మా సాంగ్స్ మీకు చాలా నచ్చాయి. మిమ్మల్ని థియేటర్కి ఏప్రిల్ 3న లాక్కెళ్ళి అంత నచ్చాయని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అమ్మ వేడిగుంది లైట్, సారీ. థ్యాంక్ యూ సో మచ్ ఇంత వామ్ వెల్కమ్ ఇచ్చినందుకు. అరే రేపటి నుంచి ఎప్పుడైనా నా ఏవీలు వేస్తుంటే ఆ చిన్న నిబ్బి ఫేస్ లేకండి రా ప్లీజ్. సూర్యకాంత్ నుంచి స్టార్ట్ చేయండి, ఓకే నా ప్రామిస్. ఎవరు చేశారు ఏవి ఇక్కడ? ఎవరు చేశారు ఏవి? మీరు చేశారా? శత్రువులు ఎక్కడ ఉండరని చెప్పారు. నేను ఇలా కూర్చుంటే నా వెనకాల ఉన్నారు మీరే. మీరు చేశారా ఏవి? వద్దు నాన్న, ఇలాంటివి చేయకు. సూర్యకాంత్ నుంచి చేసుకుందాం మనం ఫుటేజ్, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. ఏప్రిల్ 3న రాకాస మూవీ తోటి మేము ముందుకు రాబోతున్నాం. ఐ రియలీ హోప్ యూ గైస్ కమ్ టు ద మూవీస్ అండ్ ఎంజాయ్. సమ్మర్లో ఒక ఫుల్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా అవబోతుంది. అండ్ సమ్మర్ మూవీస్ అంటే అదొక సూపర్ కాంబినేషన్. సో వస్తారు కదా థియేటర్స్కి ఏప్రిల్ 3. నేను కూడా 9 లాగే చాలా ఈజీగా నమ్మేస్తాను జనాల్ని. మిమ్మల్ని నమ్ముతున్నాను. ఐఎమ్ కౌంటింగ్ ఆన్ ఆల్ యువర్ టికెట్స్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.